గుంటూరులో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంకిరెడ్డిపాలెంలో ఆగి ఉన్న కారును ఢీకొట్టింది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మృతులు సుశీల, వెంకయ్య, మహేష్గా గుర్తించారు. మృతులంతా కూడా తెలంగాణలోని సూర్యాపేట వాసులుగా గుర్తించారు. తిరుపతి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తున్న సమయంలో ఒక ఆగి ఉన్నటువంటి కారుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టినట్లుగా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. వెనక నుంచి ఆగి ఉన్నటువంటి కారును ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొట్టింది. ఆ కారు వెనక భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జునుజ్జయింది. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 6గురు ఆ ఘటనలో జరుగుతున్న సమయంలో కారులో ఉన్నారు. అందులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. కారు వెనక భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జునుజ్జైపోవడాన్ని మీరు గమనించవచ్చు.